వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతిచ్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎలాంటి దరఖాస్తులు రాలేవని గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఆ ఫైల్ తన వద్దకు రాలేదని, ఇప్పుడున్న ప్రొసీజర్ ప్రకారమే నిర్ణయాలు తీసుకునే అధికారం బేవరేజ్ కార్పొరేషన్ కు ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే సోమ్ డిస్టిలరీస్ కు తమ ఉత్పత్తుల సరఫరాకు అనుమతించారని మంత్రి తెలిపారు. నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతిచ్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొత్త మద్యం ప్రాలటీ సంబంధించి తమ వద్దకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని, గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శ్రీనివాస్, రాష్ట్రంలో హోల్సేల్ మద్యం సరఫరాకు కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందని, డిమాండ్ సప్లైని బట్టి కూడా కొత్త కంపెనీలకు అనుమతులు మంజూరు చేస్తుందని కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో 2 దశాబ్దాలుగా సోమ్ డిస్టిలరీస్ తమ ఉత్పత్తులను విక్రయిస్తుందని, దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐఎంఎఫ్ఎల్ సరఫరాదారుగా ఉందని కూడా ఆయన చెప్పారు. ఇప్పటికే ఎక్సైజ్ పాలసీ ప్రకారమే బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి శామ్ డిస్టిలరీస్ తో పాటు ఇతర కంపెనీలకు కూడా మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారని కూడా ఆయన తెలిపారు. ఎక్కడ నిబంధనలు ఉల్లంఘన జరగలేదని కూడా చెప్పారు. అయితే నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ బ్రాండ్ మద్యం సరఫరాకి అనుమతి ఇచ్చామని కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నియమ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చిందని, కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎటువంటి దరఖాస్తులు రాలేవని, గతంలో కూడా ఒక ప్రెస్ మీట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు కూడా మంత్రి చెప్పారు. ఆ ఫైల్ తన వద్దకు రాలేదని, ఇప్పుడు ఉన్న ప్రొసీజర్ ప్రకారమే నిర్ణయాలు తీసుకునే అధికారం బేవరేజెస్ కార్పొరేషన్ కు ఉందని, ఈ నేపథ్యంలోనే సోమ్ డిస్టిలరీస్ కు తమ ఉత్పత్తుల సరఫరాకు అనుమతి ఇచ్చామని కూడా మంత్రి వెల్లడించారు. బేవరేజెస్ కార్పొరేషన్ రోజువారీ కార్యకలాపాలు తమ దృష్టికి రావని, వాస్తవాలు తెలుసుకోకుండానే కొన్ని మీడియా పత్రికలు కూడా అసత్య వార్తలను ప్రచురించాయని కూడా మంత్రి అన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాల క్రితం కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని కూడా మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2020-21 సంవత్సరంలో 50 లిక్కర్ బ్రాండ్లు, 5 బీరు బ్రాండ్ల కంపెనీలకు, 2021-22లో 75 లిక్కర్ బ్రాండ్లు, అలాగే 8 బీరు బ్రాండ్ కంపెనీలకు కూడా అనుమతి ఇచ్చింది. అలాగే 2022-23లో కూడా 122 లిక్కర్ బ్రాండ్లు, అలాగే 11 బీరు బ్రాండ్ల కంపెనీలకు కూడా అనుమతి ఇచ్చిందని కూడా ఆయన ప్రస్తావించారు. 2023-24లో 41 లిక్కర్ బ్రాండ్లు, 9 బీరు బ్రాండ్ల కంపెనీలకు కూడా అనుమతులు ఇచ్చిందని కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రస్తావించారు. గతంలో కూడా బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్తగా మద్యం కంపెనీలకు ఇలానే అనుమతులు ఇచ్చిందని, ఆ ప్రొసీజర్ ప్రకారమే తాము అప్రూవల్ ఇచ్చామని దురుద్దేశపూర్వకంగా కొన్ని వార్తాపత్రికలు తప్పుడు వార్తలను ప్రచురించాయని కూడా అన్నారు. మొత్తము ఐఎంఎఫ్ఎల్ బీర్ల తయారీ సప్లై చైన్ 97.44% విదేశీ కంపెనీలే ఆక్రమించాయని ఈ సందర్భంగా కూడా గుర్తు చేశారు. మన దేశానికి చెందిన సోమ్ డిస్టిలరీస్ కి మద్యం సరఫరాకు అనుమతులు ఇవ్వడాన్ని రాజకీయం చేస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని, అలాంటి అసంబద్ధమైన దుష్ప్రచారాలకు ప్రచారం చేయడం మానుకోవాలని కూడా కోరారు. ఇలాంటి నిరాధార ఆరోపణల ప్రచారం చేస్తూ ప్రజల విలువైన సమయాన్ని వృధా చేయవద్దని కూడా మంత్రి సూచించారు. అయితే నిన్ననే మనం చర్చించుకున్నట్టు కొత్తగా రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడినట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణాల్లో బీర్లు అందుబాటులో ఉంచాలని కూడా పలువురు ఎక్సైజ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు వినియోగదారులు. అయినా బీర్లు అందుబాటులో లేవు,
అయితే తెలంగాణలో కొత్త బీర్లు రాబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. రాష్ట్రంలో తమ బీర్ బ్రాండ్లను సరఫరా చేయడానికి సోమ్ డిస్టిలరీస్ కు అనుమతి ఇచ్చింది. ఇక పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, ఫుడ్ పికర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయనేది కూడా ప్రచారం చేసింది. ఈ కొత్త బ్రాండ్ బీర్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కొద్ది రోజుల కిందట చేసిన కీలక కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వము కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చేటందుకు ప్రయత్నిస్తుందంటున్న జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించారు. రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల దరఖాస్తుకు ఎవరు దరఖాస్తు చేయలేదని, తాము పరిశీలించలేదని కూడా స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్ పెట్టిందని, ఆ పెండింగ్ బిల్లుల వల్లే కంపెనీలు ఎక్కడైనా బీర్లు సప్లై చేయకపోయి ఉండొచ్చు తప్ప మద్యం కృత్రిమ కొరత లేదన్నారు. అయితే ప్రస్తుతము ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బీర్ బ్రాండ్ల పైన కూడా ఒక అధికారిక ప్రకటన చేయాల్సిందని కూడా నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే ఈ మేరకు మంత్రి క్లారిటీ ఇచ్చారు ఈ రోజు శ్రీనివాస్. శ్రీచరణ్, ఇప్పుడు గతంలో ఉన్న బడ్వైజర్ లాంటి, కేఎఫ్ లైట్, కేఎఫ్ స్ట్రాంగ్ ఇలాంటి బీర్లు ఉన్నాయి కదా, ఇవి మీకు ముందు దొరికే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఇప్పుడు మంత్రి వివరణ ఇచ్చిన దాని ప్రకారము యథావిధిగా కూడా పాతవి ఉంటాయి. అలాగే కొత్త వాటికి సోమ్ డిస్టిలరీస్ ఎవరైతే ఉందో వాటికి నియమ నిబంధనల ప్రకారమే అనుమతి ఇచ్చామని కూడా మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిన నేపథ్యంలో ఎగ్జిస్టెడ్ ఏవైతే ఉన్నాయో, కన్స్యూమర్స్ ఏవైతే ముందుగా అనుకున్నట్టు మనము అమెరికన్ బ్రాండ్ బడ్వైజర్, అలాగే డొమెస్టిక్ ది కింగ్ ఫిషర్, దానితో పాటు ఆస్ట్రేలియన్ ది ఫోస్టర్స్, డెన్మార్క్ ది కార్ల్స్బర్గ్ ఇవైతే ఎగ్జిస్టెడ్ బీర్స్ ఉన్నాయో వీటితో పాటు ఈ కొత్తగా సోమ్ డిస్టిలరీస్ కి సంబంధించిన బియర్స్ కూడా తో పాటు లిక్కర్, ఆల్కహాల్, విస్కీ అలాంటివి కూడా విక్రయాలు చేసే అవకాశం ఉందని, నిబంధనలు లోబడే సోమ్ డిస్టిలర్ కి తాము ఉత్పత్తుల సరఫరా అనుమతి ఇచ్చామని కూడా మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. సో ఆల్రెడీ పాతవి ఏవైతే వినియోగంలో ఉన్నాయో, వాడుకలో ఉన్నాయో ఎక్సైజ్ శాఖ పరిధిలో అవి ఉంటాయి. దానితో పాటు ఈ కొత్తవి వచ్చే అవకాశం ఉందని కూడా దానికోసమే అనుమతులు కూడా ఇచ్చామని కూడా మంత్రి పేర్కొన్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. తెలంగాణ బీజేపీ నేతలు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఇలటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పాటిల్, మాజీ ఎంపీ సురేష్ రెడ్డి వారణాసిలో ఇంటింటి ప్రచారం చేశారు. ప్రధాని మోదీని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రపంచ ఫోటోగ్రఫీ రంగంలో ఫోటోగ్రాఫర్లకు అందిస్తున్న రెండవ అత్యున్నత పురస్కారం ప్రతిష్టాత్మక రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. ఈ పురస్కారం హైదరాబాద్ ఎల్బీ నగర్ కి చెందిన సతీష్ లాల్ అనే వ్యక్తికి దక్కింది. ఈ పురస్కారం దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని సతీష్ లాల్ ఆనందం వ్యక్తం చేశారు. రాయల్ ఫోటోగ్రాఫ్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ వారికి 170 సంవత్సరాల చరిత్ర ఉంది. రీసెంట్ గా నాకు గ్రేట్ బ్రిటన్ నుంచి ఒక హానర్స్ వచ్చింది. అది ఫోటోగ్రఫీ రంగంలో వాళ్ళు ఇచ్చే అత్యుత్తమైన రెండో హానర్. అది ఏఆర్పిఎస్ అనేది నాకు కన్ఫర్మ్ చేశారు. రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ కి చెందిన ఒక ప్రఖ్యాత 170 సంవత్సరాల చరిత్ర గల ఫోటోగ్రఫీ సొసైటీ అది. అక్కడ నుంచి నాకు ఏఆర్పిఎస్ కన్ఫర్మ్ అయిందండి. ఈ ఏఆర్పిఎస్ వచ్చేసి నాకు నేను చేసిన డాక్యుమెంటరీ పైన వాళ్ళు ఇచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి నేను ఒడిశా తీరంలోని
సముద్ర ప్రాంతం వచ్చే తాబేళ్లపై నేను డాక్యుమెంట్ చేశాను. దానికి సంబంధించి నేను గత 3 నెలల ముందు వారికి పంపించడం జరిగింది. ఆ డాక్యుమెంటేషన్కి వాళ్ళు జడ్జులందరూ ఓకే అయిపోయి దానికి సంబంధించి నాకు ఏఆర్పిఎస్ ఇచ్చారండి. ఏఆర్పిఎస్ అంటే అసోసియేట్ రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. సో ఇంత ప్రఖ్యాతమైన ఇంత ప్రతిష్టాత్మకమైన ఏఆర్పిఎస్ నాకు రావడం ఎంతో సంతోషం కలిగింది. సో మీ అందరితో షేర్ చేసుకోవాలని మేము. బీజేపీని ఓడించేందుకు దేశ ప్రజలు సిద్ధమయ్యారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రావాలని సోనియాను ఆహ్వానించారు. దీనికి సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. వేడుకలకు ఉద్యమకారులందరినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి. ఏ అతిథులను పిలవాలో కోదండరాం కమిటీ నిర్ణయిస్తుందన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసి జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలను ఏదైతే జరుపుకుంటున్నామో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారిని ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా వారిని తెలంగాణకు ఆహ్వానించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. ఈ 2 వివరాలను శ్రీమతి సోనియా గాంధీ గారికి వివరించి జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం, రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము. అద్భుతంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని సత్కరించడం ద్వారా మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్న శ్రీమతి సోనియా గాంధీ గారికి. వారు మా ఆహ్వానాన్ని మన్నించి వారు రాష్ట్రానికి రావడానికి ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రముఖులందరూ, ఉద్యమకారులందరినీ, ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేస్తాం. ఇది ప్రజా పాలనలో చేసుకుంటున్న మొట్టమొదటి ఉత్సవాలు. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిని అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. వారందరికీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్ర ఉందని ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్ కు ముందే తెలుసున్న ఈడీ ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా విస్తుపోయే విషయాలు బయటపెట్టింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, రిటైల్ వ్యాపారం గురించి కేసీఆర్ కు కవిత ముందే చెప్పినట్లు ఈడీ వెల్లడించింది. తన టీం సభ్యులను ఢిల్లీలో కేసీఆర్ కు ఆయన అధికారిక నివాసంలోనే కవిత పరిచయం చేశారని ఈడీ వాదనలు వినిపించింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించడం కలకలం రేపుతోంది. లిక్కర్ స్కామ్ సంగతి కేసీఆర్ కు ముందే తెలుసని ఈడీ తన ఛార్జీ షీట్ లో తెలిపిందనే వార్తలు వచ్చాయి. ఈ కేసులో కేసీఆర్ ను ఈడీ విచారణ జరుపుతుందనే సమాచారం వచ్చింది. అయితే కేసీఆర్ పై వస్తున్న వార్తలను కవిత తరపు లాయర్ మోహిత్ రావు ఖండించారు. కవిత బెయిల్ కేసులో ఈడీ వాదనలో కేసీఆర్ ప్రస్తావన జరగలేదన్నారు. కోర్టులో ఈడీ వాదనలు ప్రస్తావించింది మాగుంట రాఘవరెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని స్పష్టం చేశారు. శ్రీనివాసులు రెడ్డిని కేసీఆర్ కి అన్వయించి వార్తలు ప్రసారం చేయడం సరికాదన్నారు. కొందరు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనికి సంబంధిత వాంగ్మూల పత్రాన్ని బయటపెట్టారు మోహిత్ రావు. ఇది ఈడీ వాళ్ళు ఫైల్ చేసిన కౌంటర్. ఇది చూడొచ్చు, హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీలో ఫైల్ చేసిన కౌంటర్. దీంట్లో డేట్ కూడా చూడండి, 24/5 సైన్డ్ బై ఈడీ అడ్వకేట్.
ఫస్ట్ మీకు అవుట్ సైడ్ చెప్తున్నాండి, ఈరోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు. ప్రస్తావన వచ్చింది రాఘవ్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గురించి. దాని భాగంగానే ఈడీ అడ్వకేట్ కోర్టుకి చదవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది మీరు జూమ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చదివితే దిస్ క్యాష్ ట్రాన్స్ఫర్ టుక్ ప్లేస్ ఆన్ సో అండ్ సో అకేషన్స్ through so and so to an address given by so and so, an amount of so and so was given to so and so. Sri Gopi Kumaran has corroborated the statement of Raghav Magunta. Further, he also revealed that so and so introduced to his father and her team of so and so. They all met him and his father in his father residence. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది క్లియర్ గా రాఘవ్ మాగుంట. ఇది మాగుంట వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన. ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ ఆర్గ్యూ చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. కేసీఆర్ గారి పేరు కూడా ఎక్కడ రాయలేదు. మీరు చూడొచ్చు, ఇదంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది, తప్పుగా న్యూస్ ఛానల్స్ లో రిపోర్ట్ అవుతుంది. దిస్ ఈస్ టోటలీ మిస్లీడింగ్. తన పేరు ఎక్కడా లేదు. దిస్ ఈస్ విత్ ఎవిడెన్స్. 2 days కింద ఈడీ. హైదరాబాద్ నగరంలో చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టురట్టయింది. ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. సేవ్ చేసిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల మేడిపల్లిలో ఓ చిన్నారి విక్రయంతో ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 16 మంది చిన్నారులను ఈ ముఠా నగరంలో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ఫీర్జాదిగూడలో 4,50,000 రూపాయలకు శిశువును ఆర్ఎంపీ శోభారాణి విక్రయించగా ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే నగరంలో చిన్నారులను కొనుగోలు చేసిన బాధితుల వాదన మరోలా ఉంది. తమకు పిల్లలు లేక చిన్నారులను కొనుగోలు చేశామని రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళన దిగారు బాధితులు. 2 ఏళ్లుగా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని తమ వద్ద నుంచి పోలీసులు లాక్కెళ్లారని కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారులను తమకే అప్పగించాలని డిమాండ్ చేశారు. గైనకాలజిస్ట్ ఆర్ఎంపీ డాక్టర్. మా ఇంటి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి తరచు జ్వరము ఏమైనా వచ్చినప్పుడు దగ్గు దుమ్ములు వచ్చినప్పుడు అక్కడ పోయి చూపించుకుంటూ ఉంటాం. అట్లా ఈ విషయం పిల్లలు పుట్టారనే విషయం తెలుసుకున్న తర్వాత మా చెల్లికి మేము అక్కడి నుంచి అడిగామండి. ఎవరైనా పెంచుకోలేని వాళ్ళు ఉంటే ఏమని అడిగినామండి. మీ దగ్గర నుంచి చిల్లరిచ్చి తీసుకున్నారు మేడం. వీళ్ళ పరిస్థితి ఏంటంటే మీరు ఒకళ్ళని అడిగారా అంటే లోపల 1.5 year మేడం. 15 months మేడం. 15 months నుంచి ఆ బాండు ఇప్పుడు తీసుకెళ్తున్నారు. వాడు ఒక గంట కూడా ఉండలేడు. మా చెల్లి నదిలో గంట కూడా ఉండలేడండి. ఎవరేం చెప్తున్నారు ఇప్పుడు అయిపోయింది. వాళ్ళందరూ 2 సంవత్సరాల తర్వాత regarding busting of one interstate child trafficking gang. It's a kind of racket. మాకు రచకొండ పోలీస్ కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇట్లా ఒక రాకెట్ నడుస్తుంది వేర్ బై మైనర్ చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ న్యూలీ బోర్న్ చిల్డ్రన్ విత్ ఇన్ వెరీ యంగ్ సమ్టైమ్స్ యాజ్ యంగ్ యాజ్ 1 month ఆర్ ఈవెన్ అప్ టు 1 month to 2 years వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పిల్లలు లేదు వాళ్ళకి సప్లై చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హావ్ రిసీవ్డ్. సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళు ఇది ఒక లేడీ శోభారాణికి అరెస్ట్ చేశారు. అండ్ షీ వాజ్ అసిస్టెడ్ బై 2 other persons, దట్ ఈస్ స్వప్న అండ్ షేక్ సలీం. ఈ ముగ్గురు మనిషికి మేము ఆల్రెడీ అరెస్ట్ చేసాము. అండ్ వాళ్ళ తరఫు నుంచి ఫ్రమ్ దేర్ పొజెషన్ వీ హ్యావ్ రికవర్డ్ 2 minor children. Both the children were boys. And వాళ్ళకి మేము ఇంట్రడక్షన్ చేసాము.
ఇద్దరికి ఢిల్లీ నుంచి సప్లై అయింది. దే హావ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ. ఆఫ్టర్ ఫర్దర్ ఇంటరోగేషన్ మేము కొంచెం డీప్ గా ఇంటరోగేట్ చేశాము పోలీస్ వాళ్ళు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు సిద్దమవుతున్నారు. జూలై 12న రాధికా మర్చెంట్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది మార్చిలో జామ్నగర్ లో గ్రాండ్ గా నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ గురించి ఇంకా చర్చ నడుస్తుండగానే మరో ఈవెంట్ ను ప్లాన్ చేసింది అంబానీ ఫ్యామిలీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ రెండో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ను సముద్రంలో ప్లాన్ చేసింది అంబానీ ఫ్యామిలీ. ఇప్పటికే ఓ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకున్న ఈ జంట మరో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి సిద్ధమవుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇది మే 29న ప్రారంభమై జూన్ 1న ముగియనుంది. మొదటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జామ్నగర్లో జరిగాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు హాజరైన ఆ వేడుకలు కళ్లు చెదిరేలా జరిగాయి. 100 కోట్లు ఖర్చు చేసి నిర్వహించిన ఆ ఈవెంట్ గురించి ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. అంతలోనే మరో ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అంబానీ కుటుంబం సిద్ధమవుతుండటంతో అంతా ఔరా అంటున్నారు. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు క్రూయిజ్ షిప్ లో జరగనున్నాయి. ఈ క్రూయిజ్ షిప్ ఇటలీలోని సిటీ పోర్ట్ నుంచి స్టార్ట్ అయి దక్షిణ ఫ్రాన్స్ లో ప్రయాణాన్ని ముగిస్తుంది. 3 రోజుల పాటు ఈ క్రూయిజ్ షిప్ మొత్తంగా 4380 కిలోమీటర్ల ప్రయాణం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుకలకు అలియా భట్, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, అయాన్ ముఖర్జీ తదితర బాలీవుడ్ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు హాజరు కానున్నారు. ఈ వేడుకల కోసం సెలబ్రిటీలు ఇప్పటికే ముంబై నుంచి ఇటలీకి బయలుదేరారు. మే 29న ప్రారంభమై జూన్ 1న ముగియనున్న ఈ వేడుకలు ఎలా సాగనున్నాయి, డ్రెస్ ఎలా ఉంటుందనే వివరాలతో పాటు సెకండ్ ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ షెడ్యూల్ కూడా లీక్ అయ్యాయి. ఈ వేడుకలకు దాదాపు 800 మంది అతిథులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. వీరికి సర్వ్ చేసేందుకు క్రూయిజ్ షిప్ లో 600 మంది సిబ్బంది ఉండనున్నారు. మొత్తం మీద అనంత్ రెండో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.